ఇక డీటెయిల్స్ చూసుకుంటే బీఆర్ఎస్ 25 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికైంది. ఎల్కతుర్తి వద్ద ఆదివారం సాయంత్రం 4:30 జరిగే భారీ బహిరంగ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జన సమీకరణపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ అధినాయకత్వం దానికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గం నుండి భారీ ఎత్తున జనాలు వచ్చే విధంగా పార్టీ శ్రేణులు ప్లాన్ చేశారు. పార్టీ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ సభలో ప్రసంగించనున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నేడే టీఆర్ఎస్ సుమారు పార్టీ పుట్టి 25 ఏళ్ల వసంతాలు నడుచుకునే పరిస్థితి. అయితే రైతోత్సవానికి ఇప్పటికే పూర్తిగా వరంగల్ నగరం మొత్తం గులాబీమయమయం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం సుమారుగా 5 గంటల ప్రాంతంలో కేసీఆర్ సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రధానంగా మొత్తం సభా వేదిక మొత్తం 1500 ఎకరాల్లో సభని మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం గులాబీమయంగా చేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజానీకం మొత్తం వరంగల్ వేదిక సభకు తరలించే విధంగా ఇప్పటికే గులాబీ శ్రేణులంతా కూడా సిద్ధమైన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికీ ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి సుమారు 7.5 అవుతుంది. తర్వాత ఇది మొదటిగా సభ నిర్వహించబోతున్నారు. ఇది రైతోత్సవ సభ వరంగల్ వేదికగా నిర్వహించబోతున్నది. సభ పూర్తి ఇప్పటికే హన్మకొండ జిల్లాలో నుండి ఎల్కతుర్తి మండల కేంద్రంలో సభకు రంగం మొత్తం సిద్ధమైన పరిస్థితి. సభ పూర్తిగా ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ నేతలంతా కూడా. అయితే ఈ నేపథ్యంలో ఈ మరికొద్ది గంటలోనే సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కీలక నేతలంతా కూడా జన సమీకరణలో పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి. సుమారుగా లక్షలాది మంది జన సమీకరణ తోటి బహిరంగ సభని విజయవంతం చేయడం కోసం ఇప్పటికే టీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా హరీష్ రావుతో పాటు కేటీఆర్ నేతలందరూ కూడా ఇప్పటికే దీనిపైన ఫోకస్ చేసిన పరిస్థితి. దీనిలో భాగంగానే సుమారుగా 1500 ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. దాంట్లో 179 ఎకరాలు సభాస్థలని ఏర్పాటు చేసిన పరిస్థితి. మిగతా కూడా పార్కింగ్ వాడుకునే అవకాశం ఉంది. ప్రధానంగా సభా వేదిక సుమారుగా 400 మంది ఎట్ టైం కూర్చునే దిశగా సభా వేదిక తయారు చేశారు. కేసీఆర్ తో పాటు కీలక నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తెరబెల్లి దయాకర్ కావచ్చు, ఇలాంటి మాజీ మంత్రులంతా కూడా సభా వేదిక మీద కూర్చొని 400 మంది కూర్చునే విధంగా సభ ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా ఉష్ణోగ్రతలు ఎండలు ఎక్కువ రావడంతో ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఇటు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, భోజన వసతి కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. సుమారుగా 1100 మంది పోలీసు అధికారులు కూడా పోలీసు బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే వాహనాలు వస్తే ఇబ్బంది కాకుండా రావడానికి ఒక వే నుంచి రావడం, మరొక వే నుంచి పోయే విధంగా పూర్తిగా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా సభ నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆ నలువైపుల నుంచి కూడా వరంగల్ వైపు చూస్తున్న పరిస్థితి. దారులన్నీ కూడా వరంగల్ వైపు అన్నట్లుగా సభా ప్రాంగణానికి మొత్తం పెద్ద మొత్తంలో ఇప్పటికీ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొదటిగా కేసీఆర్ కంటే ముందు కూడా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడే అవకాశం ఉంది. సుమారుగా 5 నుంచి 10 నిమిషాలు. ఆ తర్వాత చివరిగా కేసీఆర్ మాట్లాడతారు. 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పుట్టింది. తెలంగాణ అధికారం శాశ్వతం కాదు, అధికారం దాని కోసం కాదు, ప్రజల కోసం పుట్టిన పార్టీ ప్రజల పక్షాన తప్పకుండా పోరాడుతుందని చెప్పి ప్రారంభించే అవకాశం ఉంది. తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు పార్టీకి దూరమైన తరపునటువంటి ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఆ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనే సంక్షేమ పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఒక హామీ కూడా అమలు కావట్లేదని చెప్పి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇలా వాటి ప్రభుత్వం దీనిపైన యుద్ధం చేసే విధంగా ఇలా కేసీఆర్ మాట్లాడతారని చెప్పి సమాచారం తెలుస్తున్న పరిస్థితి. ప్రధానంగా మరికొద్ది గంటలోనే సభ ప్రారంభం కాబోతుంది. సభకు మొత్తం సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ కీలక నేతలంతా కూడా జన సమీకరణలో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, కరీంనగర్లో ఇట్లా చూసుకుంటే జన సమీకరణ పైన ఫోకస్ చేసిన పరిస్థితి. కొంత జనాలు అంతా కూడా కొంచెం పూర్తిస్థాయిలో ఎండలు ఎక్కువ ఉండడంతో కొంత భయపడుతున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇటు బస్సులు కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, పూర్తిగా అన్ని సభకు వచ్చే విధంగా అంతా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇప్పటికే అన్ని కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. టీఆర్ఎస్ నేతలంతా కూడా మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పూర్తిగా ఈ సభ సక్సెస్ చేయడం కోసం పూర్తిగా దీనిపైన ఫోకస్ చేసింది. సుమారుగా డైరెక్ట్ కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి సుమారుగా 5 గంటల ప్రాంతంలో సభా ప్రాంగణానికి నేరుగా చేరుకుంటారు. అక్కడ నుంచి సభా వేదికపై చేరుకుంటారు. అక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా మొదటగా తెలంగాణ ప్రజలకు అందరూ కూడా అభివాదం చేస్తారు. ఆ తర్వాత వేదికపై కూర్చునే అవకాశం ఉంది. ప్రధానంగా సభ సక్సెస్ చేయడం కోసం ఇప్పుడు టీఆర్ఎస్ నేతలంతా కూడా దీనిపైన ఫోకస్ చేశారు. ఆ నేపథ్యంలోనే జన సమీకరణ నిమగ్నమైన పరిస్థితి ఉంది.
థ్యాంక్ యూ భాస్కర్. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ బూక్య హరిరాముకు అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో హైదరాబాద్లోని 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద మొత్తంలో ఆస్తులున్నట్లు గుర్తించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయనతో పాటు బంధువుల పేరిట విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగ్ ప్రాంతాల్లో ఫ్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. అమరావతిలో వాణిజ్య స్థలం, మార్కుక్ మండలంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్టు తేలింది. శ్రీనగర్ కాలనీలో ఇల్లు, బొమ్మల రామారంలో మామిడి తోటతో పాటు ఫామ్ హౌస్ ఉన్నట్టు తేలింది. విలువైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి ఆయనను ఏసీపీ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. హరిరామ్కు 14 జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ చెప్పండి. విజయ, మనం ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఇటు మాజీ తెలంగాణ మాజీ ఇరిగేషన్ ఈఎన్సీగా పనిచేసినటువంటి హరిరామ్ అయితే మాత్రం ఇటు ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే మొత్తానికి కాళేశ్వరంతో పాటు ఇటు సుందిల్లా, మేడిగడ్డ, అన్నారంతో పాటు ఈ ప్రాజెక్టులన్నీ కూడా చాలా అత్యంత ప్రమాదకరంగా మారినాయి అని చెప్పడంతో, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్ర అవకతవకలకు పాల్పడిన దాంట్లో హస్తం ఉంది అనేటువంటి నేపథ్యం, ఇదే నేపథ్యంలో మొత్తంగా భారీగా ఆస్తులు కూడబెట్టారు హరిరామ్ అనేటువంటిది అయితే మాత్రం ఆ సందర్భంలో ఈ ఏసీబీ అధికారులు అయితే మాత్రం గత 2 రోజులుగా అయితే సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. మొత్తంగా 14 ప్రాంతాల్లో 3 బృందాలుగా విడిపోయి ఈ ఏసీబీ సోదాలను అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనేటువంటిది అయితే మాత్రం ఏసీబీ అధికారులు గుర్తించి కేసు అయితే నమోదు చేశారు. సో మొత్తంగా ఇటు టోలీ చౌకీ ప్రాంతంలో విల్లాలు ఉన్నట్లుగా కూడా ఇటు గ్రహించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సిద్దిపేటలో 100 ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించారు. గజ్వేల్ ప్రాంతంలో కూడా భారీగా భూములు కొన్నట్లు కూడా హరిరామ్ కొన్నట్లుగా కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇక షేక్పేట ప్రాంతంలో కానివ్వండి, కొండాపూర్లో విల్లాలు, ఇటు ఎస్ఆర్ నగర్, నార్సింగ్ తో పాటు ఉద్బుల్లాపూర్, కోకాపేట, యాదాద్రి ప్రాంతాల్లో కూడా భారీగా కూడా, తర్వాత అదేవిధంగా కొత్తగూడెం, మిర్యాలగూడ, మాదాపూర్లలో కూడా ఫ్లాట్లు ఉన్నట్లుగా అయితే గుర్తించినటువంటి పరిస్థితి. సో ఆదాయానికి మించి ఆస్తులు అసలు ఏ విధంగా కూడబెట్టారు, ఎట్లా కూడబెట్టారు అనేటువంటి అంశం పైన కూడా మొత్తంగా ఇటు ఏసీబీ అధికారులు అయితే ఆరా తీసినప్పటికీ కూడా సరైనటువంటి ఆ పత్రాలు చూపించకపోవడంతో ఆ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినటువంటి కేసులో అయితే మాత్రం ఆయన ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఏసీబీ మ్యాజిస్ట్రేట్ అయితే మాత్రం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు అన్నట్లుగానే మనం చెప్పాలి. థ్యాంక్ యూ తేజ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఆర్థిక శాఖ అనుమతులు రాగానే రాష్ట్రంలో పెండింగ్ పడిన డెల్టా ఆధునీకరణ పనులు చేపడతామని అన్నారు. 1802 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి చెక్లను అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఆర్థిక శాఖ అనుమతులు రాగానే రాష్ట్రంలో పెండింగ్లో పడిన డెల్టా ఆధునీకరణ పనులు చేపడతామని అన్నారు. 1802 మంది మత్స్యకారులకు వేట నిషేధ వృత్తి చెక్కులను అందించారు. నెల్లూరు జిల్లా విఆర్ హై స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. హై స్కూల్లో చేపట్టిన పనులను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. హై స్కూల్ పునఃప్రారంభిస్తానని ఇచ్చిన హామీని కట్టుబడి ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ స్కూల్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విఆర్ హై స్కూల్ని మళ్ళీ రివైజ్ చేస్తానని, పేదలు నిరుపేదలకి అడ్మిషన్స్ ఇస్తామని. ఎలాంటి నిరుపేదలు అంటే ఏ తల్లులు అయితే పోయి రోజు ఉదయాన్నే 2-3 ఏళ్లలో పాస్ పనులు చేసుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి, ఆ సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫా కట్ట మీద ఎవరైతే చుట్టలు బీడీలు చుట్టుకుంటున్నారో అటువంటి పేదల పిల్లలకి, తల్లులు లేని పేదల పిల్లలకి, తండ్రులు లేని పేదల పిల్లలకి, అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం 1000 మందికి ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నాం. స్కూల్ని మొత్తం ఎన్సీసీ వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా బహుశా మే ఎండింగ్కి ప్లే గ్రౌండ్స్ కూడా అవుతాయి. పిల్లలకి ఉదయాన్నే బస్సులు పోతాయి, ఇంటికి బస్సుల్లో పిల్లల్ని ఎక్కించుకొని వస్తారు. ఆ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇక్కడే పెడతాం. ఎందుకు బ్రేక్ఫాస్ట్ పెడతామంటే ఆ తల్లులందరూ ఉదయాన్నే చిమ్మటానికి, పాస్ పని చేయడానికి వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఎవరైనా కూలీ నాలి చేసుకోవాలంటే ఉదయాన్నే వెళ్ళిపోతారు. ఆ పిల్లలకి చక్కగా తిండి ఏర్పాట్లు ఉండవు. అందుకని పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టడం, ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. సాయంకాలం కూడా పిల్లల్ని 5-6 దాకా ఇక్కడే ఆడించాలా, ఆటలు పాటలు కూడా ఉండాలని పెద్ద ప్లే గ్రౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేది 5కో 6కో 7కో. కాబట్టి పిల్లలు పోయి అక్కడ మళ్ళా ఎక్కడంటే అక్కడ తిరగటం ఉండకూడదు. అందుకని 6 దాకా ఇక్కడే ఉంచి ఆ తర్వాత పిల్లల్ని బస్సులో తీసుకుపోయి ఇంట్లో ఏర్పాటు చేసే విధంగా ఒక ప్రణాళిక, ఒక మంచి స్కూల్గా, రాష్ట్రంలో నెంబర్ 1 స్కూల్గా గవర్నమెంట్లో మంచి టీచింగ్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వారు ఆమోదం ఇచ్చారు. కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీయ తిరుపతి జిల్లా తిరుమల శ్రీవారిని న్యాచురల్ స్టార్ నాని దర్శించుకున్నారు. హిట్ చిత్రకథానికి శ్రీనిధి శెట్టితో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నానికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయం వెలుపల వచ్చిన నానిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. నానితో సెల్ఫీలు దిగి ఖుషి అయ్యారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం. అండ్ ప్రతి సినిమా ముందు అయితే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది. లేకపోతే అది ఒక చిన్న ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈసారి దర్శనం. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా జరిగిందండి. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం. అండ్ ప్రతి సినిమా ముందు అయితే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది. లేకపోతే అది ఒక చిన్న ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈసారి దర్శనం. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల ఇందిరా కాలనీలో విజయవాడ సిపి ఉత్తర్వుల మేరకు పోలీసులు కాటన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డుతో సహా వివరాలు సేకరించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో కాటన్ సెర్చ్ను నిర్వహించామని సిఐ చావన్ చెప్పాడు.
ధృవపత్రాలు లేని 27 బైకులు, ఒక కారు, 3 ఆటోలను సీజ్ చేసి స్టేషన్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఇందిరా కాలనీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మా సబ్ డివిజన్ నుంచి ఎస్ఐ హౌసెస్ అన్నీ కూడా చెక్ చేశాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ల్యాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ తనిఖీలు జరిగినాయి. సస్పిషియస్ పర్సన్స్ హౌస్ రెంట్ తీసుకొని ఇక్కడ షెల్టర్ తీసుకొని నేరాలు చేయటం, చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి, అలాగే డిహెచ్పీలు అవుతున్నాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని ఉంటున్నారు వాళ్ళని. అలాగే మేము ఈగల్ వెహికల్తో మన ఎంఎస్టీసీ డివైస్తో చెక్ చేయడం జరిగింది. ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ కానీ ఇంతకుముందు నేరపు చరిత్ర ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం. అలాగే ఇక్కడ పర్సన్ జెన్యూటీ అసలు ఉన్న పర్సన్స్ ఇక్కడ జెన్యూన్ పర్సన్గా మన ఊళ్ళ కాదా, ఎవరు ఏంటి అనేది కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల మీద, అలాగే సస్పిషియస్ ఇతర యాక్టివిటీస్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టులు కానీ లేదంటే ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళు కానీ అన్నీ కూడా వాళ్ళ కదలికలు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడానికి ఈ కార్డన్ సెర్చ్ ఉపయోగపడింది. అదేవిధంగా గూడ్స్ ఏదైనా సస్పిషియస్గా ఉంటే ఆ గూడ్స్ని చెక్ చేశాము. అలాగే మోటార్ వెహికల్స్ కూడా చెక్ చేశాము. ఆ క్రమంలో మోటార్ సైకిల్స్ ఒక లేకుండా ఉన్నాయి. అవి త్వరగా చెక్ చేసి జెన్యునిటీ వెరిఫై చేస్తాము. ఏమైనా దొంగ వెహికల్స్ కానీ లేదంటే తాకట్లు పెట్టినవి కానీ దొంగతనం చేసి తాకట్టు పెడతాం జరుగుతూ ఉంటాయి. అలాగే 2 ఆటోలు, ఒక కార్ సీజ్ చేశాము.